వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అబద్ధం చెప్పమంటాను నవ్వుతుంది, లేకపోతే పంచే నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే సార్ మీకు చెప్తానంటావా? అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు, అన్ని టైం 40 రోజులకి అయింది. ఎందుకు గాబరా? ఎందుకు ఇంకా ఇంకా ఉంది కదా, ఇంకొద్దు కదా గాబరా ఎందుకు? గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేదు. నువ్వు పేపర్ కాబట్టి ఒకవేళ కార్యకర్త అయితే అడుగుతున్నాను, అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి? ఎక్కడ ఇక్కడ 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 మేము ఇక్కడ మాట్లాడము, అక్కడ మాట్లాడతాం. ఏంటంటావు? ఏంటో చెప్పు. అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది అయిపోయింది. ఇంకా ఇంకెందుకు దానికి? అవును అవును అవును. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారో లేదో, ఆ తర్వాత పరిశీలించారు, దాన్ని అడిగారు. తప్పే ఉంది. అవును వద్దనాలి, తప్పు నేనేమన్నా? నువ్వు నా మాట నువ్వు కదా వచ్చిన బాధ. ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదా కరెక్ట్గా? మామూలుగా అందరూ అనుకున్నట్టే ఆకతాయిగా, సారీ, అందరూ అనుకున్నట్టే వాడుక భాషలో పర్సెంట్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు. తర్వాత యాక్ట్ చదివారు, కాదు యాక్ట్ అది లేదు అని చెప్పి దాన్ని అడుగుతున్నారు. తప్పేముంది? నేను తప్పేం కదా. నేను చట్టం లేదు, కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి. ఉంటే ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదంటే ఇవ్వక్కర్లేదు, ఉంటే ఇవ్వాలి. అంటే ఇలాంటి పరిణామాలు రాలేదు, ఇలాంటి పరిణామం రాలేదు. వచ్చి ఉంటే మనకి అదే అలవాటు అయిపోయేది, అప్పుడు సరిపోయేది. రాలేదు. ఏది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. వాళ్ళ సరిపోతున్నారు స్థానాలు కాదు, ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. నేను అంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి